హలో ఆల్, ఈ వీడియోలో వదల తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు నేనైతే వెళ్ళలేదు, సో అందుకే ఓటీటీలో జస్ట్ అందాక చూసాను. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారన్నమాట. అందులో మెయిన్ లీడ్ జగపతి బాబు గారు ఉంటారు, ఫాదర్ క్యారెక్టర్ లో. ఆయన ఒక హాస్పిటల్లో డాక్టర్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఉన్న అమ్మాయిని కాపాడడం అయితే జరుగుద్ది. ఆ అమ్మాయి వల్ల వీళ్ళ ఫ్యామిలీకి అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు, వీళ్ళ ఫ్యామిలీకి ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ వదల అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, కాన్సెప్ట్ వైజ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నే. అంటే ఇంత ముందు చూడలేదని ఏం కాదు, ఉన్నాయి వేరే మూవీస్ లో కూడా ఇదే టైప్ కాన్సెప్ట్ ఉంది. కానీ మన తెలుగులో కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేయడం అన్నది, బట్ ప్రెజెంట్ చేసిన విధానం అస్సలు బాగలేదు భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది మూవీ అంతా కూడా. ఇలాంటి మూవీస్ లో మనకు ఆ మిస్టరీ ఏదైతే ఉందో దాన్ని థ్రిల్లింగ్ వేలో ప్రెజెంట్ చేయాలి, ఈ క్యారెక్టర్స్ మధ్య డ్రామా అదంతా కూడా. బట్ ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అయితే అస్సలు ఉండదు అనమాట. మొత్తం అంతా కూడా మనకు తెలిసిన సెటప్స్, మనకు తెలిసిన పే ఆఫ్స్ ఉంటాయి అంతా కూడా. ఎక్కడ కూడా కొత్తగా అయితే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయలేదు. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం కానీ, ఆ ఫ్యామిలీ డ్రామా కానీ, అండ్ ఆ లేడీ క్యారెక్టర్ కానీ, వీటన్నిటిని కూడా చాలా టిపికల్ వేలో, రొటీన్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అది అంతా కూడా బోరింగ్ అని అనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించలేదు. ఇంకా మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఫ్యామిలీ వర్సెస్ ఈ లేడీ క్యారెక్టర్ కి, ఆ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా చిరాకు తెప్పించే విధంగానే ఉంది. ఇంకా మధ్యలో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, ఆడుకు నమస్కారం అనిపించింది నాకైతే. ఆ క్యారెక్టరైజేషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు పోలీస్ ది. అండ్ ఒక మెయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది అనమాట. అది ఎంత ఎమోషనల్ గా వర్కౌట్ అయితే అంత మంచిది మూవీకి. బట్ అస్సలు వర్కౌట్ అవ్వదు భయ్యా. ఎమోషనల్లీ నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు అనిపించింది నాకు. అంటే ఒక లేడీ క్యారెక్టర్ ఇదంతా చేస్తున్నందుకు సరైన స్ట్రాంగ్ మోటివ్ కరెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా క్లైమాక్స్ ఏదో కొద్దిగా గొప్ప వర్కౌట్ అయిందంటే ఆ క్లైమాక్సే. లాస్ట్ 15 to 20 minutes కొంచెం ఓకే అనిపించింది. బట్ అప్పటిదాకా జరిగిన సెటప్ కానీ, ఆ డ్రామా కానీ, ఆ క్యారెక్టర్స్ మధ్య జరిగే కన్వర్సేషన్స్ కానీ, అండ్ కొన్ని ఫ్యామిలీలో జరిగే కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఇవన్నీ చెప్పలేని స్పాయిలర్లు అవుతాయి. ఇవన్నీ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించవు, ఎందుకంటే కొత్తగా లేవు కాబట్టి. చాలా మూవీస్ లో అంటే సిరీస్ లో చూసిందే ఉంటుంది. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీకి. మెయిన్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు, ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. నాకు అదే ప్రాబ్లం అనిపించింది. సో అందుకే మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు. బట్ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, కాకపోతే కొన్ని మూమెంట్స్ స్కిప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.